దేశంలో మళ్లీ కరోనా కలకలం. కేరళలో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు, ఇప్పటికే 5 మంది మృతి. 38 దేశాల్లో కొత్త వేరియంట్ JN1 గుర్తింపు. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్. జాగ్రత్తలు తీసుకోండి అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ. కొత్త కేసులపై నిఘా ఉంచమంటున్న కేంద్రం. RT-PCR టెస్టులు ఎక్కువగా చేయాలి. పాజిటివ్ శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్స్ టెస్టులకు పంపించాలి. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు టేక్ కేర్. మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతుందా? ప్రపంచంపై కోరలు చేస్తుందా? 2020 నుంచి తన విశ్వరూపం చూపిస్తూనే ఉంది. కొన్నాళ్ల పాటు ఊపిరి తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ఊపిరిపై దాడి చేస్తోంది. కరోనా పేరు చెబితేనే వెన్నులో వణుకు పుట్టేలా ప్రపంచం వణికిపోయింది. మన దేశంలోనూ ఇది విజృంభించింది. ఒమిక్రాన్ BA.2.86 వంటి కేసుల ప్రభావం ఎలా ఉంటుందో దేశం చూసింది. ఇప్పుడు JN1 వేరియంట్ రూపంలో మళ్ళీ పంజా విసురుతోంది. ఈ రకం కేసు సెప్టెంబర్లో అమెరికాలో తొలిసారిగా బయటపడింది. తరువాత ఈ సబ్ వేరియంట్ కేసులు చైనాలో 7 వెలుగు చూశాయి. దీంతో ఈ వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్రం కూడా అలర్ట్ అయింది. రాష్ట్రాలను అలర్ట్ చేసింది. RT-PCR టెస్టుల సంఖ్యను పెంచమంది. జీనోమ్ సీక్వెన్స్ టెస్టులు చేయాలంది. ఇదంతా ముందు జాగ్రత్త. అసలు దీని ప్రభావం ఏ మేరకుంటుంది? రెండు 2020లో కరోనా సృష్టించిన బీభత్సాన్ని ఎవ్వరూ మర్చిపోలేదు. ఇప్పుడు కేరళలో నమోదైన కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళపై ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2.86తో పాటు JN.1 అనే కొత్త వేరియంట్ కూడా ఎఫెక్ట్ చూపించిందని అర్థమవుతుంది. ఇది ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాస్కులు మస్ట్ అని చెబుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ కేసులు ఇప్పటికే 355 నమోదయ్యాయి. దీనివల్ల దేశంలో 5 మంది చనిపోయారు. వీరిలో 4 కేరళ వాసులే. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి చెప్పిందని బట్టి చూస్తే ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే కాలంలో పండుగలతో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా ఉన్నాయి. దీనివల్ల జనం భారీగా ఒకే దగ్గర గుమిగూడితే కరోనా మళ్ళీ ఎక్కడ విజృంభిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ వేరియంట్తో సమస్య ఏంటంటే ఎలాంటి లక్షణాలు పెద్దగా కనిపించవు. అందుకే ఇన్ఫెక్షన్ లేదనుకుంటారు. కానీ ఆ దశ నుంచి తీవ్రమైన వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది ఇదే. ఇప్పటికే ఈ సమస్యను అమెరికా, చైనా ఫేస్ చేస్తున్నాయి. దీనివల్ల సింగపూర్ కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలని చెప్పింది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ వేరియంట్ లక్షణాలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. అందుకే కరోనాకు సంబంధించిన ఇతర వేరియంట్లతో దీనిని ఇప్పుడే పోల్చలేం. సో జ్వరంతో పాటు కంటిన్యూగా దగ్గు వచ్చినా, ఎక్కువ అలసట అనిపించినా, జలుబుగా అనిపించినా ఈ లక్షణాల కింద భావించవచ్చు. దీంతోపాటు కొంతమందిలో అతిసారం, తలనొప్పి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అందుకే ఇలాంటి పరిస్థితి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ప్రస్తుత లక్షణాలను బట్టి చూస్తే JN1 వేరియంట్ మనిషి రోగ నిరోధక వ్యవస్థ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. దీని ప్రభావం ఎలా ఉంటుంది అని ఇప్పుడే చెప్పలేం. సో మాస్కులు వేసుకోవడం, తరచుగా చేతులను సబ్బుతో శుభ్రపరచుకోవడం, శానిటైజేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దాని బారిన పడకుండా చూసుకోవచ్చు. ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకుంటే ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన అవసరం లేదు.